హాయ్ హలో నమస్తే, నేను మీ వెంకటేష్ పచ్చిపాల. ఈ మధ్య ఎక్కడ చూసినా ఒకటే చర్చ. రవీంద్ర భారతిలో ప్రముఖ సినీ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టాలా వద్దా అని నన్ను అడిగితే ఒక తెలంగాణవాదిగా ఖచ్చితంగా ఆలోచించాల్సిన అంశమే. ఎందుకంటే క్రాంతిదళ్ వ్యవస్థాపకులు ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ అన్న గారు కానీ, అదేవిధంగా మన తొలి వెలుగు రఘు గారు కానీ, వీరిద్దరూ ఈరోజు తెలంగాణ సమాజంలో ఎంతో చైతన్యం తీసుకొస్తున్నారు. వారి మాటల్లో ఖచ్చితంగా ముమ్మాటికి తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు, తెలంగాణ కోసం పాటలు పాడిన వారి విగ్రహాలు మాత్రమే తెలంగాణ ప్రభుత్వాలు ఖచ్చితంగా అటువంటి విగ్రహాలు మాత్రమే ఏర్పాటు చేయాలనేది వారి వాదన. ఖచ్చితంగా వారితో నేను ఏకీభవిస్తున్నాను. నా ఉద్దేశంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చాలా ప్రముఖ గాయకుడే, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ వారి కెరీర్లో ఇటువంటి పాటలు పాడారు అనేది మనం చూడాలి. పెద్ద పెద్ద డైరెక్టర్ల సినిమాలు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద పెద్ద హీరోల సినిమాలలోనే వారు పాటలు పాడారు. వారు ఎప్పుడైనా ప్రజల సమస్యలకు సంబంధించిన పాటలు పాడారా? అంతెందుకు, ప్రముఖ పోరాట యోధుడు అటు ఆంధ్రప్రదేశ్లో జన్మించినప్పటికి కానీ తెలంగాణ సమస్యల మీద అనునిత్యం గలమెత్తిన నారాయణమూర్తి గారి సినిమాల్లో ఒక పాటైనా పాడారా? నాకు తెలిసినంతవరకు అయితే అటువంటి సందర్భాలు లేకపోవచ్చు. అంటే వారు పాడే పాటలన్నీ కూడా పెద్ద పెద్ద రెమ్యూనరేషన్ కోసం పాడాడు. జీవించినంతకాలం కూడా విలాసవంతమైన జీవితాలు, సకల సౌకర్యాలతో అద్భుతమైన జీవితాన్ని గడిపారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. కాబట్టి వారి విగ్రహాలు పెట్టాల్సి వస్తే వారు ఎవరి కోసం, ఏ ఇండస్ట్రీ కోసం పాటుపడారో ఆ ఇండస్ట్రీలోనే వారి విగ్రహాలు పెట్టాలి. రవీంద్ర భారతి అనేది ఖచ్చితంగా కళాకారుల యొక్క అత్యున్నతమైన కేంద్రం. అది ఆ కేంద్రంలో ఖచ్చితంగా తెలంగాణ గడ్డ కోసం, తెలంగాణ సమస్యల మీద అనునిత్యం పోరాడిన పోరాట యోధుల విగ్రహాలు కానీ, కవులు కళాకారుల విగ్రహాలు మాత్రమే ఉండాలి. మనందరికీ తెలుసు గద్దర్ గారు, అదేవిధంగా కూడా అంజయ్య గారు. ఆ మాటకు వస్తే ఈ మధ్య కాలంలో మన నుంచి దూరమైన అందశ్రీ గారి ఇలాంటి విగ్రహాలు ఖచ్చితంగా రవీంద్ర భారతిలో పెట్టాల్సిందే. అయితే చర్చ అంతా నిజంగా ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టాలా, లేదా మన టీడీపీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టాలా, లేదా ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారి విగ్రహాలు పెట్టాలన్నది కాదు. నా దృష్టిలో ఖచ్చితంగా తెలంగాణ ఏర్పాటు కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక లక్ష్యంగా పార్టీ స్థాపించిన కేసీఆర్ గారు కానీ, అదేవిధంగా ఆనాడు అధికారంలో ఉన్న, అంటే కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ గారు కానీ ఖచ్చితంగా తెలంగాణ పోరాటంలో, తెలంగాణ ఏర్పాటులో వాళ్ళ పాత్ర చాలా అమోఘం. అయితే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి కూడా మంచి గుర్తింపు వచ్చింది. 10 సంవత్సరాలు ప్రజలు అధికారం కట్టబెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కూడా అధికారం రావడం జరిగింది. అంటే తెలంగాణ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన కేసీఆర్ గారికి గుర్తింపు వచ్చింది. అదేవిధంగా తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడంలో చాలా కీలకమైన పాత్ర వహించిన ఆనాడు కాంగ్రెస్ అధినాయకురాలు సోనియమ్మ గారికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. కానీ మనం అందరం మర్చిపోతున్నాం, తెలంగాణ చిన్నమ్మగా చెప్పుకునే మన బీజేపీ నాయకురాలు ఆనాడు పార్లమెంట్లో, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారి గురించి మనం అందరం మర్చిపోయాం. ఖచ్చితంగా పెట్టాల్సి వస్తే విగ్రహం తెలంగాణలో పార్టీలకు అతీతంగా అందరూ, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, ఆ మాటకు వస్తే బీజేపీ వాళ్ళు కానీ అందరూ ముక్త ఖండంతో అడగాల్సిన మాట ఏంటంటే, మన తెలంగాణ చిన్నమ్మగా చెప్పుకునే సుష్మా స్వరాజ్ గారి విగ్రహం ఖచ్చితంగా తెలంగాణలో ఒక మంచి ప్రదేశంలో ఖచ్చితంగా వారి విగ్రహాన్ని పెట్టి వారి కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానించి ఖచ్చితంగా వారి సేవలను మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే పెట్టాల్సింది ఖచ్చితంగా తెలంగాణ కోసం పోరాడిన, తెలంగాణ కోసం అనునిత్యం పార్లమెంట్లో కొట్లాడిన, ఆనాడు అంటే బీజేపీ పార్టీ తరఫున ప్రధాన ప్రతిపక్ష నాయకురాలుగా లోక్సభలో వ్యవహరించినప్పటికీ ఆనాడు బీజేపీ పెద్దలు ఎల్కే అద్వానీ గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ, నితిన్ గడ్కరీ గారు కానీ, ఆ మాటకు వస్తే వెంకయ్యనాయుడు లాంటి వారు కూడా ఖచ్చితంగా తెలంగాణ ఏర్పాటు పట్ల సుముఖంగా లేరనేది అందరికీ తెలిసిన మాటే. పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, అంటే పార్టీలకు అతీతంగా ఏకమైపోయారు. సమైక్య రాష్ట్రం కోసం కొంతమంది, ప్రత్యేక తెలంగాణ కోసం మరికొంతమంది పోరాటం జరిగింది. ఆ మాటకు వస్తే ఏపీలో టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఆనాడు ఆంధ్ర కాంగ్రెస్ కానీ, ఆంధ్ర టీడీపీ కానీ, ఆ మాటకు వస్తే సిపిఎం వారు కూడా ఖచ్చితంగా తెలంగాణ బిల్లు కోసం వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళే. కానీ
ఒక తల్లిగా సోనియమ్మ గారికి, అదేవిధంగా సుష్మా స్వరాజ్ గారికి ఇద్దరికి కూడా ఒక తల్లి కడుపు కోత ఎలా ఉంటుందో తెలిసిన వారు కాబట్టి మరొక విద్యార్థి బలిదానం జరగకూడదు తెలంగాణ గడ్డ మీద. ఖచ్చితంగా ఈ సెషన్లోనే తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ అయ్యి ఖచ్చితంగా తెలంగాణ అనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలనే ఒక ఉక్కు సంకల్పంతో పార్టీలు వేరైనా సిద్ధాంతాలు వేరైనా కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిల్లుని అంటే బలంగా మద్దతు ఇచ్చిన సుష్మా స్వరాజ్ గారిని ఖచ్చితంగా మనందరం గుర్తుపెట్టుకోవాలి. వారి యొక్క పోరాటాన్ని, వారి యొక్క త్యాగాన్ని, వారి యొక్క కృషిని మనందరం కూడా గుర్తించి వారికి సమున్నతమైన గౌరవాన్ని ఇవ్వాల్సిందిగా, అంటే పార్టీలకు అతీతంగా ఒక తెలంగాణ బిడ్డగా, ఒక ప్రజాస్వామ్యవాదిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చర్చ జరగాల్సింది మన తెలంగాణ చిన్నమ్మగా పిలువబడే సుష్మా స్వరాజ్ గారి విగ్రహం ఎక్కడ పెట్టాలనే దానికి మీద చర్చ జరగాలి. పార్టీలన్నీ కూడా కలిసికట్టుగా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాకారం అయిన తర్వాత ఏనాడు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కానీ, ఆ మాటకు వస్తే కాంగ్రెస్ వాళ్ళు కానీ, అంతెందుకు ఇప్పుడు తెలంగాణలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్న బీజేపీ పార్లమెంటు సభ్యులు కానీ ఎన్నడూ కూడా సుష్మా స్వరాజ్ గారి విగ్రహాన్ని మనం తెలంగాణలో ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాకారం అనేది ఒక కాంగ్రెస్ తోటో ఒక బీఆర్ఎస్ తోటో రాలేదు. ఖచ్చితంగా ఆనాడు అంటే రాష్ట్ర ఏర్పాటు కోసం ఏర్పడ్డ టీఆర్ఎస్ ఎంతో కృషి చేసిందో అదేవిధంగా ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అంతే కృషి చేసింది. ఆ మాటకు వస్తే కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకురాలుగా సుష్మా స్వరాజ్ పాత్ర కూడా అంతే అమోఘంగా ఉంది. ఖచ్చితంగా సుష్మా స్వరాజ్ గారి విగ్రహ ఏర్పాటు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొస్తే కాంగ్రెస్ అధినాయకత్వం ముఖ్యంగా సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ ఖచ్చితంగా విశాలమైన దృక్పథంతో వారు కూడా ఈ విషయాన్ని అది మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారని నేను కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ ఒకటే చర్చ, తెలంగాణ కోసం ఎవరైతే పోరాడారో వారిని గుర్తుపెట్టుకోవడం తెలంగాణ పౌరులందరి లక్ష్యం, అందరి బాధ్యత అన్నమాట. దీన్ని అంటే ప్రజల్లోకి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వెంకటేష్.